ఒక ఫోన్, ఒక యాప్ అండ్ ఒక స్వైప్ పిల్లల జీవితాన్ని మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? అవును. ప్రతిరోజు కోట్లాది మంది ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. ఫోటోలు చూస్తారు, రీల్స్ చూస్తారు, స్నేహితులతో మాట్లాడుతుంటారు. కానీ అదే ప్లాట్‌ఫామ్‌లో అసలు కనిపించకూడని ప్రకటనలు కనిపిస్తే అది కేవలం ఒక సాంకేతిక లోపమా? లేదా ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా కంపెనీలకు ఎదురైన ఒక పెద్ద హెచ్చరిక? ఈరోజు మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల గురించి కాదు, ఒక అంతర్జాతీయ దర్యాప్తు లేవనెత్తిన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో పిల్లలపై జరిగే ఆన్లైన్ లైంగిక దోపిడీకి సంబంధించిన సున్నితమైన అంశాలపై చర్చించబడుతుంది. ఎలాంటి గ్రాఫిక్ చిత్రాలు లేదా వివరాలు చూపించబడవు. ఈ విషయం కొంతమంది వీక్షకులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు అసౌకర్యంగా అనిపించవచ్చు. అందువల్ల 18 లోపు పిల్లలు మరియు ఇలాంటి సున్నితమైన విషయాన్ని చూడకూడదు అనుకునేవారు ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి జర్నలిస్టులు తరచూ పనిచేస్తూనే ఉంటారు. అలాగే ఒక దర్యాప్తులో భాగంగా BBC వరల్డ్ సర్వీస్కి చెందిన BBC ఐ ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను సృష్టించింది. ఆ అకౌంట్ ప్రత్యేకంగా ఎలాంటి చట్టవిరుద్ధమైన విషయంలో వెతకలేదు. పరిశోధనలో భాగంగా కొన్ని అకౌంట్లను మాత్రమే ఫాలో చేస్తూ ఇన్స్టాగ్రామ్ ఆ అకౌంట్లకు ఎటువంటి కంటెంట్ని సూచిస్తుందో గమనించారు. మొదట్లో సాధారణ కంటెంట్, ఆ తర్వాత మరింత సూచనలతో కూడిన పోస్టులు. కొన్ని రోజుల తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని BBC పేర్కొంది. వారి కథనం ప్రకారం ఇన్స్టాగ్రామ్లో కనిపించిన కొన్ని పెయిడ్ యాడ్స్ వినియోగదారులను టెలిగ్రామ్ ఛానళ్లకు మళ్లిస్తుంది. అక్కడ చట్టవిరుద్ధమైన పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్ను విక్రయించబడుతుందని BBC తన దర్యాప్తులో వెల్లడించింది. మొత్తంగా ఇలాంటి సుమారు 30 ప్రత్యేక ప్రకటనలు వారు గుర్తించినట్లు నివేదించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది BBC దర్యాప్తులో వెల్లడించిన అంశం. ఈ దర్యాప్తు కేవలం ఆరోపణలతో ఆగలేదు. BBC ఐ బృందం గుర్తించిన ప్రకటనలో ఒకదాన్ని ఇన్స్టాగ్రామ్లో అధికారికంగా రిపోర్ట్ చేశారు. ఆ ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఎలా స్పందిస్తుందో వాళ్ళు గమనించారు. సుమారు 24 గంటల తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన సమాధానం చూసి వారు ఆశ్చర్యపోయారు. మా రివ్యూ టీం పరిశీలించిన తర్వాత ఈ ప్రకటన మా కమ్యూనిటీ స్టాండర్డ్స్ను ఉల్లంఘించట్లేదని గుర్తించాము అని ఇన్స్టాగ్రామ్ సమాధానం ఇచ్చినట్లు BBC తన కథనంలో పేర్కొంది. దీంతో BBC నేరుగా మెటాను సంప్రదించి వివరణ కోరింది. దీనిపై స్పందించిన మెటా సంబంధించిన కొన్ని ప్రకటనలు తొలగించామని, అన్ని అకౌంట్లను సస్పెండ్ చేశామని, అదనంగా మరికొన్ని ఉల్లంఘనలు గుర్తించి వాటిపైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మెటా మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పింది. నో సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్, అంటే తమ రివ్యూ ప్రాసెస్ అన్ని కూడా పాలసీస్ వైలేషన్ని ప్రతిసారి గుర్తించలేకపోతున్నామని అంగీకరించింది. అలాగే పిల్లలపై జరిగే దోపిడీకి సంబంధించిన నిర్ధారక కేసులన్నింటినీ కూడా NCMEC అంటే నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ కు చట్టం ప్రకారం నివేదిస్తామని స్పష్టం చేసింది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. అదేంటంటే, ఇన్స్టాగ్రామ్ లో ప్రతి యాడ్ కి ఒక రివ్యూ సిస్టమ్ ఉంటుంది. ఆ రివ్యూ సిస్టమ్ రివ్యూ చేసిన తర్వాతనే యాడ్ అనేది ఇన్స్టాగ్రామ్ లో చూపించబడుతుంది. మరి అంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు ఎలా అప్రూవ్ అయ్యాయి? అంతేకాదు, BBC దర్యాప్తు ప్రకారంగా కొన్ని ప్రకటనలు వినియోగదారులను టెలిగ్రామ్ ఛానల్ కూడా మళ్లిస్తున్నాయి. అంటే ఇది ఒక ఇండైరెక్ట్ లింక్ అనమాట. దీనిపై టెలిగ్రామ్ స్పందిస్తూ 2026లో పిల్లలపై దోపిడీకి సంబంధించిన 2,74,000 గ్రూపులను మరియు ఛానళ్లను తొలగించమని చెప్పింది. అయితే BBC రిపోర్ట్ చేసిన 2 ఛానల్లో ఒకటి తొలగించబడినా మరొకటి కొంతకాలం వరకు యాక్టివ్గా ఉండి ఆ తర్వాత తొలగించబడిందని BBC తన ఆర్టికల్లో చెప్పింది. ఈ కథనం వెలువడిన కొన్ని గంటల్లోనే భారత ప్రభుత్వం మెటా ప్రతినిధులకు యాడ్స్ రివ్యూ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అండ్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటారు అనే అంశాలన్నీ కూడా గవర్నమెంట్ మెటాను అడిగింది. ఈ వ్యవహారంలో రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మదన్ లోకర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అప్పుడే డిజిటల్ భద్రత మరియు సోషల్ మీడియా బాధ్యతలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ ప్రారంభమైంది. అప్పుడు మెటాలో దాదాపు 10 ఏళ్లు పనిచేసిన మాజీ వైస్ ప్రెసిడెంట్ బ్రెన్ బులాండ్ ఈ దర్యాప్తుపై స్పందించారు. ఆయన అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియా అల్గోరిథం అనేది యూజర్స్ ని ఎక్కువసేపు ఆ పేజ్ లో ఉంచడానికి కొన్ని ఆకర్షణీయమైన చిత్రాలను కానీ, ఇమేజ్ ని కానీ, అదేవిధంగా కంటెంట్ కానీ చూపిస్తుందని ఆయన చెప్పాడు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా నేరపూరిత కంటెంట్ ప్రోత్సహిస్తుందని అర్థం కాదని, అలాంటి పరిస్థితులు రాకుండా కంపెనీలు తమ వ్యవస్థలను మరింత బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కథ ఒక ఇన్స్టాగ్రామ్ గురించే కాదు, ఇది మొత్తం డిజిటల్ ప్రపంచానికి ఒక హెచ్చరిక. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఒక్క అల్గోరిథం మీద మాత్రమే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు సోషల్ మీడియా ఇచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఫ్యామిలీ సేఫ్టీ సెట్టింగ్స్ అండ్ పేరెంట్స్ కంట్రోల్స్ ఇవన్నిటిని కూడా మీరు ఉపయోగించండి. ఇటువంటి సోషల్ మీడియాలో అనుమానాస్పదమైన కంటెంట్ ఏమైనా కనపడితే వెంటనే రిపోర్ట్ చేయండి. అవసరమైతే సంబంధిత సైబర్ క్రైమ్ అధికారులు కూడా సమాచారం ఇవ్వండి. ఈ వివాదంపై దర్యాప్తులు, అధికారిక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త వివరాలు ఏమైనా వస్తే అవి వెంటనే మన ఛానల్లో పెడతాము. వాటన్నిటిని మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఫోన్ దూరంగా ఉంచండి.